యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తంతో తండ్రికి మానవుడికి సహవాసాన్ని ఇచ్చాడండి. అంతవరకు ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు తెలుసా? ఎవరు తండ్రి సన్నిధిలోకి వెళ్ళలేరు. ఎవరు తండ్రి అని పిలిచే అవకాశం లేదు. యావే, యెహోవా, అంతవరకు ఎవరు తండ్రి అన్న మాట పలికే అధికారం లేదు. మనం బైబిల్లో చూస్తాం, ఎవరు తండ్రి అని పిలవలే. దేవా, ద ఓన్లీ థింగ్ దట్ దే నో ఇస్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఎలియోన్ అన్న మాట ఉంటుంది. సర్వోన్నతుడు, సర్వాధికారి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చే మాట ఎలియోన్, ద సుప్రీం గాడ్. అంతవరకు మనుషుడికి తెలిసింది తండ్రి మన ఎవరు చేరలేని వ్యక్తి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం చూస్తాం మనం, ఎవరు కామన్ మ్యాన్ లోటుకు రాలేడు. యాజకులు అభిషేకించబడిన వారు మాత్రం లోటుకు రావాలి. లోటుకు వచ్చిన తర్వాత మనం చూస్తాము, ఆ పరిశుద్ధ స్థలంలోకి కొంతమంది మాత్రమే వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. అందులో ఏమైనా తేడా ఉందా? స్పాట్ డెడ్ అయినా. కానీ ఈరోజు క్రీస్తు శిలువ మరణం దూరంగా, శిలువలో ఆయన చేసిన కార్యం దూరంగా, యేసు ప్రభు శిలువలో మరణిస్తంతో ఆలయపు తెర ఏమైందండి? రెండుగా చినిగిందండి. ఇట్ ఈస్ ఓపెన్, ఎనీబడి కెన్ కమ్. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ద్వారంగా మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డామంట. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఎవరైనా దేవుని బిడ్డలు ఉన్నారా? నా మాట సరిగా వినలేదేమో. ఇక్కడ ఎవరైనా సరే దేవుని బిడ్డలు ఉన్నారా? ఉన్నవారు రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎలాగ దేవుని బిడ్డలుగా మార్చబడ్డామండి? క్రీస్తు రక్తం మాత్రమే. ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన రక్త ప్రోక్షణ మనల్ని పరిశుద్ధపరిచిందండి. ఈ లోకంలో ప్రతి ఒక్క రక్షకుల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏంటంటే క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి దగ్గర చేరతారు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దామండి ఒకసారి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన అబ్బా తండ్రి అని ధైర్యంగా పిలవచ్చానంటే ఆయన ఆత్మ ద్వారంగా. ఆయన ఆత్మ మనలో ఉంటే అబ్బా తండ్రి అని పిలిచే అవకాశం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే తండ్రి దేవా అని సంతోషంగా పిలుస్తారండి. ఎక్కడ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదాం. ఆయన ప్రేమను గురించి వివరణ. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఏంటంట? దాని వెడల్పు, పొడుగు, దాని పొడుగు, లోతు, దాని లోతు, ఎత్తు, దాని ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఎంతో గ్రహించుకోవాలంట. ఈరోజు మీ జీవితంలో దేవుని ప్రేమ ఎంత మీరు ఎరుగుదురు? హౌ మచ్ డు యు నో ద లవ్ ఆఫ్ ద ఫాదర్? ఆ ప్రేమ ఎంత అని తెలుసుకోవాలంట. ఎంత లోతు, ఎంత ఎత్తు, ఇంకా వెడల్పు, ఎంత వెడల్పో తెలుసుకోవాలంట. తెలుసా? ఎంతమంది చెప్తారండి, నేను ఎంత పాపంలో, ఎంత లోతులో, ఎంత నీచంగా దిగిపోయినా కూడా ఆయన ప్రేమ నన్ను వెతికి రక్షించి నన్ను పైకి లేపింది అని నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అదే సమయంలో ఆయన ఎత్తు, ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను, పనికిరాని నన్ను, పెంట కుప్పల్లో ఉన్న నన్ను, పందిలాగా కుక్కలాగా తిరిగిన నన్ను ఆయన ప్రేమతో రక్షించి కొనుక్కొని విలువైన రాజైన యాజక సమూహంగా, రాజులైన యాజక సమూహంగా చేశాడన్న వారు ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన ఎత్తు అంతు లేదంట. ఆకాశం ఎంత ఎత్తో అంత గొప్ప తలంపులు కలిగి ఉన్నాడంట దేవుడు మన పట్ల. ఇంకా ఏంటంటే ఆయన వైడ్, ఎంత అగలం, విశాలము. ఈరోజు ఎంత విశాలం అంటే ఎన్నిసార్లు మనం ఓడిపోయినా, ఎంత బాధలో మనం ఉన్నా, ఎన్నిసార్లు మన చేతకాని వారికి ఉన్నా, ఎన్నిసార్లు ఆయనకి దేవా ఐఎమ్ సారీ అన్నా, ఆయన హస్తాలు ఎలా ఉన్నాయి తెలుసా? చాచి ఉంచాడంట. నార్త్ టు సౌత్ మాత్రం కాదు కానీ ఈస్ట్ టు వెస్ట్ నా చేతులు చాచి ఉంచా. ఎంత పాపమైనా పర్వాలేదు, ఎంత కార్యాలు చేసినా పర్వాలేదు, నువ్వు ఎన్నిసార్లు బాధ పెట్టినా పర్వాలేదు, ఐఎమ్ స్టిల్ రెడీ టు ఫర్గివ్. ఈరోజు ఈ మాట చాలామంది అంగీకరించారండి. మరలా అలా చెప్తే పాపం చేసేవాడు పాపం చేస్తూనే ఉంటాడు కదా అండి. అవును, తప్పకుండా పాపం చేసేవాడు పాపం చేస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన క్షమించే దేవుడు అని తెలిసి పాపం చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడు నిజంగా దేవుని బిడ్డ కాదు. అలాంటి బిడ్డ నిజంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్త కాదు. అలాంటి వ్యక్తి నిజంగా క్రీస్తును ప్రేమించిన వ్యక్త కానే కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడు ద్రోహం చేయదు.
మనందరిలో లోపాలు ఉంటాయేమో, కానీ ప్రేమ కావాలని ద్రోహం చేస్తుందా? ప్రేమ కావాలని ఎప్పుడైనా దూషిస్తుందా? ప్రేమ కావాలని ఎప్పుడైనా అవమానపరుస్తుందా? ఎవరైనా సరే కావాలని చేసేవాడు నిజంగా దేవుని పాత్రుడు కాదండి. కానీ మనం తెలియక అనేకసార్లు మనం పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, జారిపోతున్నాం, మన శక్తి బలం చాలతలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా చేతులను చాచుంచా, హియర్ ఐ యామ్, మై హ్యాండ్స్ ఆర్ వైడ్ ఎనఫ్ ఫర్ యూ, ఐఎమ్ వెల్కమింగ్ యూ. ఎప్పుడన్నా రావచ్చు, ఏ పరిస్థితులన్నా రావచ్చు. అన్ని బాగున్నప్పుడే కాదు, కేవలం నష్ట పరిస్థితుల్లో కాదు, ఏ పరిస్థితులను రావచ్చు, నేను నా చేతులు చాచుంచా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో దేవుని వాక్యం తెలియజేస్తుందండి. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదామా? Romans 5:11. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏంటంట? సో నౌ వీ కెన్ రిజాయిస్ ఇన్ అవర్ వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్. ఎంత బాగుందో ఇంగ్లీష్లో. తెలుగులో చదవండి అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనం అతిశయపడుచున్నాం అంటే ఇంగ్లీష్లో చాలా బాగుంది ఈ మాట. సో నౌ వీ కెన్ రిజాయిస్ ఇన్ అవర్ వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్, ఆల్ బికాస్ ఫర్ వాట్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ డన్ ఫర్ మేకింగ్ us ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. అంటే క్రీస్తు రాకతో మనం దేవునితో స్నేహితులుగా మార్చబడ్డామంట. ఈరోజు కేవలం బిడ్డలు మాత్రం కాదండి, స్నేహితులు కూడా. ఎందుకంటే చాలామందికి బిడ్డలు, తండ్రి అన్న మాట, రిలేషన్షిప్ చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ఈరోజు చాలామంది తండ్రులు తప్పు తండ్రులు, పాప తండ్రులు, వ్యభిచారంలోని తండ్రులు, తాగుబోతులైన తండ్రులు, కొట్టే తండ్రులు, అవమానపరిచే తండ్రులు. ఎలాంటి తండ్రులు మీరు చూసి తండ్రి అనే పిక్చర్ మీకు రావట్లేదేమో. కానీ లోకపు తండ్రికి పరమ తండ్రికి సంబంధమే లేదండి. హీఈస్ ఫార్ మోర్, హీఈస్ ద ట్రూ ఫాదర్, ఈజ్ ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్. నిత్యుడకు తండ్రి అంట, సమాధానకర్త అంట. ఆయన ఇమ్మానుయేలు, దేవుడు మన తోడుండే దేవుడు అంట. అదే సమయంలో చూస్తే ఆయన మన స్నేహితుడు అంట. ఎంతమంది స్నేహితుడు దేవుడు? చాలామంది చేతులు దింపేశారు. ఎందుకు వచ్చిన గొడవలు ఏంటండి? నాకు స్నేహితుడు అంటే నిజంగా ఆయన స్నేహం మీ జీవితంలో కనబరచబడాలండి. ఎంతమంది స్నేహితుడు దేవుడు నిజంగా హల్లెలూయా చెప్తారా?